హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు 7,826 క్రమశిక్షణ కేసులపై చీఫ్ సెక్రటరీ ప్రత్యేక సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే దీనికి సంబంధించి పీరియాడిక్ మెకానిజంని అమలు చేస్తామని స్పష్టత ఇచ్చారు. మరి ఈ సమీక్ష ఎందుకు, ఏ శాఖలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఇకపై ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, సాధారణ పరిపాలన శాఖ 2026 జూన్ 29న ఒక అధికారిక ఈఓ నోటు జారీ చేసింది. దాని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల్లో మరి పదవి విరమణ చేసిన సిబ్బందిపై పెండింగ్లో ఉన్నటువంటి క్రమశిక్షణ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం పీరియాడిక్ రివ్యూ మెకానిజం పిఆర్ఎంని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నిర్ణీత కాలంలో కేసుల్ని సమీక్షించి వేగంగా ముందుకు వెళ్లేందుకు 4 స్థాయిల్లో సమీక్షా విధానాన్ని ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి మొదటగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సమీక్షిస్తారు. ఏడాదికి 4 పర్యాయాలు అంటే జూను, సెప్టెంబరు, నవంబరు, మార్చి నెలల్లో ఈ సమీక్షా సమావేశాలు ఉంటాయి. దీనికి అన్ని శాఖల కార్యదర్శులు కూడా పెండింగ్ కేసులు, వాటికి సంబంధించిన పురోగతి, వాటి వివరాలతోటి హాజరు కావాల్సి ఉంటుంది. అవసరమైతే హెచ్ఓడీలను కూడా ఈ సమీక్ష సమావేశాలకి ఆహ్వానిస్తారు. ఇక రెండోది, సచివాలయ స్థాయిలో ప్రభుత్వ కార్యదర్శులు 2 నెలలకు ఒకసారి, ప్రతి సంవత్సరం కూడా 2 నెలలకు ఒకసారి ఏప్రిల్, జూను, ఆగస్టు, అక్టోబరు, డిసెంబరు, ఫిబ్రవరి నెలల్లో సమీక్షిస్తారు. దీనికి శాఖాధిపతులు, రాష్ట్ర స్థాయి సంస్థలు, ప్రత్యేక విభాగాల అధికారులు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక మూడోది, శాఖాధిపతుల స్థాయిలో అంటే హెచ్ఓడీలో ప్రతి నెల 2వ మంగళవారం సమీక్షిస్తారు. ప్రాంతీయ జిల్లా అధికారులు, అవసరమైన సందర్భాల్లో విచారణ అధికారులు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. ఇక నాలుగోది వచ్చేసి, ప్రాంతీయ జిల్లా క్రమశిక్షణ అధికారుల స్థాయిలో ప్రతి నెల 1వ మంగళవారం సమీక్షిస్తారు. విచారణ అధికారులు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ సమీక్షకు రీజనల్ జిల్లా విభాగాధిపతులు అధ్యక్షత వహిస్తారు. ప్రతి కేసును కూడా వ్యక్తిగతంగా పరిశీలించి ఆలస్యానికి గల కారణాలు ఏంటి అనేది విశ్లేషిస్తారు. కేసుల పరిష్కారానికి తాత్కాలికంగా కాల పరిమితిని కూడా నిర్దేశించి రికార్డ్ చేస్తారు. సమీక్షా సమావేశాల మినిట్స్ని రికార్డ్ చేసి సంబంధిత అధికారులు కూడా పంపుతారు. మరి ఈ కేసులు దాదాపు మనం 7,826 కేసులు అన్నాం. మరి ఈ పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఏ శాఖలు ఎన్నని కానీ ఒకసారి మనం పరిశీలిస్తే, మొదటగా అత్యధికంగా రెవెన్యూలో దాదాపు 2,014 కేసులు, అదేవిధంగా హోంశాఖలో 1,423, రోడ్లు భవనాల్లో 1,482, వైద్య ఆరోగ్య శాఖలో 574, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 475, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో 438, పాఠశాల విద్యాశాఖలో 413, అదేవిధంగా ఇతర శాఖల్లో కూడా ఈ కేసులు పెండింగ్లో ఉన్నాయి. మరి ఈ సమావేశంలో ఏం చర్చిస్తారు? ఈ సమావేశంలో ఏంటంటే, చీఫ్ సెక్రటరీ అన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మరియు కార్యదర్శులతో సమావేశమై ఒక 3 అంశాల మీద సమీక్ష నిర్వహిస్తారు. ఒకటి ఏంటంటే, పెండింగ్ క్రమశిక్షణ కోసం క్రమశిక్షణ కేసులు ప్రస్తుత స్థితి ఏంటి, పెండింగ్లో ఉన్నటువంటి ఆ కేసెస్లో ప్రజెంట్ స్టేజ్ ఏంటి. రెండోది, శాఖ జిల్లా స్థాయిలో సమీక్షలు ఎంత తరచుగా నిర్వహిస్తున్నారు, ఏమైనా లేట్ అవుతుందా, అదేవిధంగా నిర్దిష్ట గడువులో కేసులను పరిష్కరించేటువంటి కార్యాచరణ ప్రణాళిక, ఈ 3 అంశాల మీద కూడా ఈ కమిటీ చర్చిస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులని త్వరితగతంగా పరిష్కరించడం, పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచడం, నిర్ణయాల్ని ఏకవంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఇది ఒక రకంగా హర్షదాయకము. ఏదో చిన్న చిన్న కేసుల్లో కూడా ఉండి ఆ కేసులు పరిష్కరించక దాదాపు దశాబ్దాలు గడిపి రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ కేసులు అలాగే ఉండిపోవటం అనేది ఆ ఉద్యోగుల చాలా బాధాకరమైన విషయం.
ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అనేది చాలా సంతోషదాయకం. ఈ అంశంపై ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలు ఏంటి, కొత్త ఉత్తర్వులు, వాటిని వెంటనే అజయకాలం ద్వారా మీకు అందిస్తాము. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ సహోద్యోగులకి షేర్ చేయండి. తాజా సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. తదుపరి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.